హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు మన వీడియోలో అయితే పూర్తిగా మార్వాడి యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ స్క్రాచ్ నుంచి ఎండ్ దాకా చెప్పుకుందాం అనమాట. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, యాజ్ అ స్టూడెంట్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకుంటాను అంతే. సో ఫస్ట్ అయితే అసలు మనం ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినవి ఎంతవరకు నిజమో లేదో చూద్దాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బై గుజరాత్ గవర్నమెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అండ్ 700 and plus international students from 53 countries, 500 plus faculty from 22 states, and 12,000 plus students, 450 plus top recruiters, and final highest package వచ్చేసి 34 lakhs per annum అనమాట. అది కూడా బై అమెజాన్. సో ఇవన్నీ అయితే ఖచ్చితంగా నిజమే, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. క్యాంపస్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ క్యాంపస్ టూర్ చూద్దాం. సో మనం యూనివర్సిటీ లొకేషన్ అయితే మనకి బేడి అనే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అయితే ఇక్కడ రాజ్కోట్ ఇంకా మోర్బీ హైవే అనమాట. ఇక్కడ నుంచి ఒక 10 kilometers వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది, ఒక 6 kilometers వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఇదనమాట మన మెయిన్ గేట్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. సో మెయిన్ గేట్ దాటి స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అనమాట మెయిన్ క్యాంపస్. ఈ మెయిన్ బిల్డింగ్ దాటేసి వెనక్కి వెళ్తే అక్కడ అయితే మనకి హాస్టల్స్ ఉంటాయి అనమాట. అక్కడ లాస్ట్లో ఉంది అయితే పీజీ బిల్డింగ్ అనమాట. ఈ ఏరియాలో మనకైతే ఈవెంట్స్ లాంటివి జరుగుతుంటాయి. సో మెయిన్ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఐడి అయితే చూపించాలన్నమాట. దాంతోపాటు యూనిఫామ్ కూడా మస్ట్ అండ్ షుడ్, లేకపోతే లోపలికి అలౌ చేయాలి. ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ లేదా చిన్న కాన్వొకేషన్ లాంటివి అయితే ఇక్కడ ఈ గ్రౌండ్ లో చేస్తారు. పెద్దగా చేయాలంటే MU ఫెస్ట్ లాంటివి బ్యాక్ సైడ్ ఇంకా గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ చేస్తారన్నమాట. ఇలా క్యాంపస్ మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ కనపడుతుంది అయితే ఇప్పుడు మనకి టాగూర్ బిల్డింగ్ అనమాట. దీంట్లో ఆడిటోరియం, ఇన్నర్ సెమినార్ హాల్, ఇంకా రిసెప్షన్ లాంటివన్నీ దీంట్లోనే ఉంటాయి. మనకి స్టార్టింగ్ లో యూనిఫామ్, బ్యాగ్, ఇంకా సమ్ ఐటమ్స్, ఐడి అవన్నీ దీంట్లోనే ఇస్తారు. మనకైతే దీంట్లో చాలా మీటింగ్స్ జరుగుతుంటాయి, ఇంకా చాలా ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. సో రెగ్యులర్ గా వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇక్కడికి. సో ఇటువైపు చూసుకుంటే మనం ఇంటర్నేషనల్ మెస్కి వెళ్ళే వే అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి మనం ఇలా బయటకు కూడా వెళ్ళొచ్చు, కానీ మనల్ని అలౌ చేయరు. ప్లేస్ అయితే మొత్తం కార్ పార్కింగ్ వాడతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మెయిన్ బిల్డింగ్ లోపల అనమాట, గ్రౌండ్ ఫ్లోర్. మనకి మెయిన్ బిల్డింగ్ లో అయితే 3 blocks ఉంటాయి అనమాట. MA, MB, MC అని 3 blocks ఉంటాయి. సో మనకైతే టైం టేబుల్ లో అయితే మనకి ఏ బ్లాక్ లో క్లాస్ ఉందో మెన్షన్ చేస్తారు. సో ఆ క్లాస్ చూసుకుని మనం వెళ్ళొచ్చు. సో మనకి మెయిన్ బిల్డింగ్ లో ఒక 6 floors ఉంటాయి. మనకి ఏంటంటే సెమిస్టర్ కి కొన్ని ఫ్లోర్లు తిరగాల్సి వస్తుంది. ఆ ఫ్లోర్ లోనే అటు ఇటు తిరుగుతుంటాం. సో నెక్స్ట్ సెమ్ కి మళ్ళీ ఫ్లోర్స్ మారిపోతుంటాయి. మనకి సాటర్డే సండే అయితే హాలిడే ఉంటుంది. మనకి సాటర్డే సండేలో కూడా ఎప్పుడైనా చదువుకోవాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి చదువు. మనకి క్యాంపస్ లో మొత్తం 2 లైబ్రరీలు ఉంటాయి. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ లైబ్రరీ అనమాట. సో మనకి 2 లైబ్రరీస్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. పైగా ఫుల్లీ ఎయిర్ కండిషన్, ఎప్పుడన్నా రావచ్చు, చదువుకోవచ్చు. పైగా మనకు ఉండే లైబ్రరీస్ కూడా కొంచెం అడ్వాన్స్ గా ఉంటాయి, నార్మల్ లైబ్రరీస్ లో ఉండవు. సో నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే మనకు హాస్టల్ రూమ్స్ అనమాట. నేనైతే మీకు మొత్తం క్యాంపస్ టూర్ చూపించట్లా, కొంత పార్ట్ ఏదైతే ఇంపార్టెంట్ అది మాత్రమే చూపిస్తున్నా. ఇదైతే 4 sharing రూమ్, నాన్ AC ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే క్లాస్ రూమ్ అనమాట. ఇదైతే కర్వ్డ్ క్లాస్ రూమ్, కార్నర్ క్లాస్ రూమ్ అని కూడా అంటారు. మనకి 2 types ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నార్మల్ గా ఉంటుంది, ఇంకొకటి ఇలా కర్వ్డ్ ఉంటుంది, కార్నర్ లో ఉంటాయి అనమాట. ఇందాకే మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లైబ్రరీ చూసాం కదా, ఇది 6th floor లో ఉన్న లైబ్రరీ అనమాట. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లైబ్రరీ కన్నా సరే కొంచెం పెద్ద లైబ్రరీ అనమాట. దీంట్లో మనకి డిస్కషన్ రూమ్స్ ఉంటాయి, సెపరేట్ గా క్యాబిన్స్ కూడా ఉంటాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవచ్చు. ఇక్కడ మన లైబ్రరీలోకి లోపలికి వచ్చేటప్పుడు GR నెంబర్ ఎంటర్ చేయాలి. పైగా మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా GR నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. మనం ఎంతసేపు లైబ్రరీలో స్పెండ్ చేసామో మనకి టైం ఇదనమాట లైబ్రరీ సెక్షన్ గురించి అయితే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ వర్క్ షాప్ అనమాట. దీంట్లో అయితే మనకి బ్యాడ్మింటన్ ఆడతారు. వర్క్ షాప్స్ మేము CSC మూలం మాకు అంత ఐడియా లేదు దీని గురించి. మిగిలిన బ్రాంచెస్ వాళ్ళు అయితే దీన్ని చాలా బాగా యూస్ చేసుకుంటారు. క్యాంపస్ లో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ, ఏదైనా MU ఫెస్ట్ లాంటివి జరిగినప్పుడు కానీ, సో ఈ వర్క్ షాప్ లో కూడా కొన్ని కండక్ట్ చేస్తారనమాట. అప్పుడు మీరు చూస్తుంది అయితే వచ్చేసి iOS ల్యాబ్ అనమాట. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఆండ్రాయిడ్, ఇంకోటి iOS. ఆండ్రాయిడ్ తీసుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ ల్యాబ్కి వెళ్తారు, iOS తీసుకున్న వాళ్ళు iOS ల్యాబ్ లో వర్క్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది మా ఆడిటోరియం అనమాట. దీంట్లో చాలా మూవీస్ జరుగుతుంటాయి, చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి, చాలా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు, చాలా క్లాసెస్ జరుగుతుంటాయి, చాలా మీటింగ్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ ఇయర్లో అయితే ఒక వీక్కి ఒక 2-3 times అయితే ఆడిటోరియంకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూస్తుంది అయితే మీరు సౌత్ మెస్ అనమాట. సో చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి ఫుడ్ ఎలా ఉంటుందని. ఫుడ్ అయితే పర్లా బాగానే ఉంటుంది, తినొచ్చు. వేరే స్టేట్కి వచ్చినప్పుడు లైట్గా అడ్జస్ట్ అవ్వాలి, కానీ అలవాటు అయిపోద్ది. ఫుడ్ అయితే ఇప్పుడైతే వేరే కొత్త మెస్ కూడా పెడుతున్నారు, సో డోంట్ వరీ. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే యూనివర్సిటీలో చాలా ఉంది, అన్ని ఒక వీడియోలో చెప్దాం అనుకున్నాను కానీ లెంత్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది, అందుకే నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో నాకు చెప్పండి. సో నెక్స్ట్ వీడియో చేస్తా. నెక్స్ట్ అందరికీ వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలకి ఈ క్యాంపస్ సేఫా కాదా అనే క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ క్యాంపస్ అయితే అమ్మాయిలకి ఖచ్చితంగా సేఫ్. అసలు రాజ్కోట్ చాలా సేఫెస్ట్ సిటీ అనమాట. అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పైగా అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా, అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా, మాకంటూ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తా. ఆ యాప్లో పేరెంట్స్ పర్మిషన్ ఉంటే తప్పించి బయటకు వెళ్ళడానికి ఉండదు.
సో కంప్లీట్లీ సేఫ్. ఇంతకన్నా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఉంటారు, ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా అక్కడ ఉమెన్ సెల్ ఉంటుంది. ఒక చిన్న కంప్లైంట్ చేస్తే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. సో సేఫ్టీ పరంగా అయితే 10/10. సో నెక్స్ట్ అయితే చాలామంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ క్యాంపస్లో ర్యాగింగ్ ఉంటుందా ఉండదా? ర్యాగింగ్ అయితే అసలు ఖచ్చితంగా ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ర్యాగింగ్ గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. సో ఫైనల్గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఫీ స్ట్రక్చర్. ఫీ స్ట్రక్చర్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇవైతే హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అనమాట. ఇవైతే మొత్తం 4 లోపల హాస్టల్స్ ఉంటాయి, A, B, C, and D. సో ఇక్కడ మళ్ళీ బయట హాస్టల్స్ కూడా ఉంటాయి, ఒక 11 ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. సో ఇదనమాట మా క్యాంపస్ గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా అడ్మిషన్ కోసమైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా శశాంక్ సాగా అనే ఇన్స్టా ఐడికి అయితే నాకు టెక్స్ట్ చేయండి, ఐల్ క్యాచ్ యూ దేర్.